హలో గైస్, మీరు ఒకవేళ ఈ వీడియోని పడుకొని చూస్తున్నా, కూర్చొని చూస్తున్నా, ఏదైనా పని చేస్తూ చూస్తున్నా పర్లేదు. బట్ లాస్ట్ వరకు చూడండి, చెప్పిందంతా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో మనం హౌ టు ఫోకస్ మోర్, హౌ టు బీ మోర్ ప్రొడక్టివ్ అండ్ హౌ టు స్టడీ ఫర్ లాంగ్ అవర్స్ అండ్ అలానే లైఫ్ లో కొంచెం ఎలా సక్సెస్ఫుల్ అవ్వాలి, ఎలా ఆలోచించాలి అని కూడా డిస్కస్ చేద్దాం. హలో గైస్, మై నేమ్ ఇస్ హర్షవర్ధన్ అండ్ వెల్కమ్ టు హర్ష అవర్స్. మొన్న ఐటీ గాంధీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాం అండ్ ఇప్పుడు మొన్న కాదు 3 months అయింది. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం వచ్చి ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు వీడియో పెట్టి టార్చర్ పెట్టను, మనకు అంత టైం కూడా లేదు. ఇలా టైం దొరికినప్పుడల్లా స్టూడెంట్స్ కి హెల్ప్ అయ్యే కంటెంట్ పెడదామని చూస్తున్నాను. సో అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. అప్పుడే రీచ్ వస్తుంది అండ్ మనకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. బై ద వే, దిస్ వీడియో ఇస్ స్పాన్సర్డ్ బై ఓస్వాల్. కాకపోతే ఈసారి బుక్స్ కాదు, వేరే మంచి ప్రొడక్ట్ ఉంది. సో వీడియో చూడండి లాస్ట్ వరకు. సో ఫస్ట్ ఏదన్నా చదవాలన్నా, ప్రొడక్టివ్ గా ఏదన్నా చేయాలి అన్నా మనకు ఒక ప్లాన్ ఉండాలి. ప్లాన్ అంటే ఏంటి? టు డూ లిస్ట్. సో ఫస్ట్ దాంతో స్టార్ట్ చేద్దాం. ఏంటి ఇప్పుడు అందరు చెప్పేది నువ్వు చెప్తావు అని చెప్పి డిసప్పాయింట్ అవ్వకండి. అందరిలాగా మనం చెప్పం. దాని సిగ్నిఫికెంట్ ఏంటి, అసలు టు డూ లిస్ట్ అంటే ఏంటి, బేసిక్స్ నుంచి కవర్ చేద్దాం, మీరు కన్విన్స్ అవుతారు. టు డూ లిస్ట్ అంటే బేసిక్ గా ఆర్గనైజింగ్ యువర్ టాస్క్, ప్లానింగ్ ద ఫ్యూచర్ అండ్ అలానే హ్యావింగ్ సమ్ రియలిస్టిక్ డెడ్ లైన్స్ టు ఫినిష్ ద టాస్క్. హౌ టు క్రాక్ ఐఐటి ఇన్ 1 day. అంతేగాని పెండింగ్ లో ఉన్న టాస్క్ అన్ని పెట్టుకున్నారు అనుకోండి, నెక్స్ట్ సెకండ్ లే 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 అది పరిస్థితి. అసలు ఫస్ట్ టు డూ లిస్ట్ చేసే ముందు మనకి ఎన్ని అవర్స్ అవైలబుల్ గా ఉంది, మన వర్క్ ఎంత ఉంది అన్నది కరెక్ట్ గా ఎస్టిమేట్ చేసుకుని అది ప్రాపర్ గా రాసుకోండి, ప్లాన్ చేయండి. ఏ వర్క్ కి ఎంత టైం ఇవ్వాలి, ఏ వర్క్ ఎంత టైం పట్టొచ్చు అని రాసుకోండి. అవసరమైతే ఇంకో 1-2 hours ఎక్స్ట్రా పెట్టండి, మిమ్మల్ని మీరు పుష్ చేసుకోండి. ఇంత చెప్తున్నావు, అసలు నువ్వు ఫాలో అవుతావా అని మీకు ఒక డౌట్ రావచ్చు. నేను ఇంతకు ముందు మీలానే ఇవన్నీ ఏం చేస్తాను తొక్క, అందరూ చెప్తారు గుర్తు పెట్టుకుంటే సరిపోద్ది కదా అని మనకు అనిపిస్తుంది. కానీ ఒక పాయింట్ తర్వాత ఎన్ని చేసాం, ఏం చేసాం అని ఒక ట్రాక్ ఉండదు. మనం ఏదో ర్యాండమ్ గా చేస్తూ ఉంటాం. సో అలా కాకుండా ఒక ప్లానింగ్, ఒక పాడు, ఒక పద్ధతి ఉంటే మంచిది. నేను ఈ మధ్య నోషన్ వాడడం స్టార్ట్ చేశాను. యూట్యూబ్ కి ఏంటి, అసలు ఏ వీడియోస్ తీయాలి, ఏ రీల్స్ తీద్దాం, ఎలా ప్లాన్ చేద్దాం అన్ని పెట్టుకున్నాను. మధ్యలో కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, తర్వాత వర్క్ వచ్చింది, అంత వల్ల కొంచెం డిస్టర్బ్ అయింది. అందుకే అంత కన్సిస్టెంట్ గా వీడియోస్ రావట్లేదు. బట్ ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్. సో మీరు కూడా అలానే ఐటీ జేఈకి ప్రిపేర్ అవుతున్నా, బీటెక్ లో ఉన్నా, మీకు ఏం చాప్టర్స్ పెండింగ్ ఉన్నాయి, మీరు ఏ చాప్టర్స్ లో వీక్ అయ్యి రాసుకోండి. వాటిని ఎప్పుడు కవర్ చేయాలి, మీ అంతటి మీ ఓన్ షెడ్యూల్ వేసుకోండి, స్కూల్లో కాలేజ్లో చదివింది కాకుండా. సో దట్ మీకు ఒక ప్లానింగ్ ఉంటుంది అండ్ దాన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఇంత చెప్పాక కూడా మీరు కొంతమంది కన్విన్స్ అయ్యి ఉండరు, నాకు తెలుసు. మీకోసమే ఒక మంచి స్టోరీ చెప్తాను. మీరు దీని తర్వాత వీడియో ఆపేసినా పర్లేదు, కానీ ఇది మాత్రం వినండి, చాలా ఇంపార్టెంట్. ట్రస్ట్ మీ. మీకు యుఎస్ఏ తెలుసా? తెలిసేమండి. బైడెన్ తెలుసా? బైడెన్ ఏదో తెలుసుగా. డొనాల్డ్ ట్రంప్ తెలుసా? తెలుసు. వీళ్ళందరూ తెలుసు. హ్యారీ ట్రూమెన్ తెలుసా? తెలియదు. నాకే మొన్న తెలిసింది. 1945 లో జపాన్ మీద అమెరికా అటామిక్ బాంబ్ వేసింది. అది మీకు తెలుసు. మన ఓపెన్ హైవర్ సినిమా వచ్చింది, అది చూసున్నా అందరికి తెలిసి ఉంటది. ఆ ఒక్క బాంబ్ తో వరల్డ్ హిస్టరీ మారిపోయింది లిటరల్లీ. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకోకండి, ఇట్ విల్ ఆల్ మేక్ సెన్స్. సో 1945 లో అమెరికా బాంబ్ డ్రాప్ చేసినప్పుడు అమెరికా ఒక సూపర్ పవర్ అయిపోయింది, యాక్సిడెంటల్ సూపర్ పవర్. 1950 కల్లా ద వే ద వరల్డ్ సీస్ అమెరికా హ్యాస్ కంప్లీట్లీ చేంజ్డ్. అందరూ అమెరికాని ఒక సూపర్ పవర్ లా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ 1950లో హ్యారీ ట్రూమెన్ ఇస్ ద అమెరికాస్ ప్రెసిడెంట్. అప్పుడు అమెరికా రియలైజ్ అయింది, మనం ఏదో ఇప్పుడు యాక్సిడెంటల్ సూపర్ పవర్ అయ్యాం, కానీ మనకి ఇది కాదు కావాల్సింది. వీ షుడ్ రియల్లీ బికమ్ మోనోపోలీ ఇన్ ద హోల్ వరల్డ్. అందరూ మన కల్చర్ ఫాలో అవ్వాలి, అందరూ మన యూనివర్సిటీస్ రావాలనుకోవాలి, అందరూ మనల్ని ఫాలో అవ్వాలి, అందరూ అమెరికా అంటే ది గ్రేట్ అన్నట్టు ఫీల్ అవ్వాలి అని 1950లో అమెరికా డిసైడ్ అయింది. సో ద పాయింట్ ఈస్, 1950లో హ్యారీ ట్రూమెన్ అనే ప్రెసిడెంట్ అమెరికాలో ఉన్న ప్రతి సెక్టర్ లోంచి ఒక్కొక్కరిని, అగ్రికల్చర్ కానీ, డిఫెన్స్ కానీ, హాలీవుడ్ కానీ, ఫ్యాషన్ కానీ, బ్యాంక్స్ కానీ, ఆర్మీ కానీ, ఏదైనా తీసుకోండి, ప్రతి దాంట్లో ఒక్కొక్కరిని పిలిచి ఒక మీటింగ్ పెట్టాడు. అండ్ ఈ మీటింగ్ పెట్టి తను ఒకటే చెప్పాడు, నెక్స్ట్ 50 years లో అమెరికా గ్లోబల్ సూపర్ పవర్ అవ్వాలి. ఈసారి నాట్ యాక్సిడెంటల్, బట్ ఎవ్రీబడి షుడ్ లుక్ అప్ టు అమెరికా. అండ్ 50 years డౌన్ ద లైన్, ఇయర్ 2000 లో అమెరికా ఇస్ రియల్లీ ది నెంబర్ 1 కంట్రీ ఇన్ ద వరల్డ్. మీరు చూసుకోండి, 2000 లో అందరూ అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నారు, అందరూ వెస్టర్న్ కల్చర్ ఫాలో అవ్వాలనుకుంటున్నారు, అందరూ వాళ్ళ మూవీస్ చూడాలనుకుంటున్నారు. అండ్ అమెరికా ఇస్ ఎ డ్రీమ్ అప్పట్లో. సో ఒక పర్సన్ విజన్ వల్ల, ప్లానింగ్ వల్ల ఒక కంట్రీ ఫ్యూచరే మారిపోయింది. మనం మన ప్లానింగ్ తో, విజన్ తో మన ఫ్యూచర్ మార్చుకోలేమా అని ఒక చిన్న డౌట్ నాకు వచ్చింది ఈ స్టోరీ విన్నప్పుడు. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. దీని గురించి ఒక ఆర్టికల్ కూడా రాశాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదవండి, కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఈ స్టోరీ గుర్తుపెట్టుకుంటారో అని అనుకుంటున్నాను. మర్చిపోతే కనుక వచ్చి మళ్ళీ వినండి. గుర్తుపెట్టుకోవడం అంటే గుర్తొచ్చింది, మీరు ఐటీ జేఈకి కానీ, మెయిన్స్ కానీ, అడ్వాన్స్ కానీ, ఎంసెట్కి కానీ ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఓస్వాల్ బుక్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. అవి వన్ ఆఫ్ ద బెస్ట్ మెయిన్స్ కి అయితే. అండ్ ఎప్పుడు దాని గురించి ఏం చెప్తాం, మనకి బోర్ కొట్టింది, మీకు బోర్ కొడుతుంది అని చెప్పి ఇంకేమైనా ప్రోడక్ట్ ఉందా అని అడిగాం. అప్పుడు వాళ్ళు ఓస్వాల్ కార్డ్స్ పంపించారు. సో మనం బుక్స్ చూసాం, అది చూసాం, షార్ట్ నోట్స్ చూసాం, కానీ కార్డ్స్ ఎక్కడైనా చూసారా? క్రేజీ ఉంది కదా. సో ఏంటో చెప్తాను.
ఈ కార్డ్స్ లో బేసిక్ గా 4 టైప్స్ ఉంటాయి అనమాట. రివైజ్, మెమరైజ్, టెస్ట్ అండ్ ప్రాక్టికల్ అని. చాలా క్యూట్ గా ఉన్నాయి కదా. సో బేసిక్ గా మీకు ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, అన్ని చాప్టర్స్ లో ఈ 4 సెక్షన్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విలిబ్రియం తీసుకోండి, అందులో రివైజ్ ఉంటుంది, మెమరైజ్ ఉంటుంది అండ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ప్రతి చాప్టర్ లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ ఫార్ములాస్ మీరు రివైజ్ చేసుకోవచ్చు. మళ్ళీ అందులో వాటిలో ఏవైతే ఇంపార్టెంట్ అవన్నీ మెమరైజ్ సెక్షన్ లో మళ్ళీ క్లియర్ గా ఉంటాయి. గ్రాఫ్స్ కానీ, మ్యాప్స్ కానీ, ఫార్ములాస్ కానీ అన్ని. అండ్ ఏవైతే నేర్చుకున్నారో వాటిని ప్రాపర్ గా టెస్ట్ చేయడానికి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అండ్ ద బెస్ట్ థింగ్ ఇస్ ఆ కార్డ్ వెనకాలే దాని సొల్యూషన్స్ కూడా ఉంటాయి. అంతేకాదు, అరే ఈ కాన్సెప్ట్ నాకు ఇంకొంచెం ప్రాక్టీస్ చేయాలని ఉంది, లేదా ఇంకా నేర్చుకోవాలని ఉంది అన్న, అక్కడ చిన్న క్యూఆర్ ఉంటుంది. దాని కనుక స్కాన్ చేస్తే మీరు ఇంకా డీప్ గా కూడా కాన్సెప్ట్స్ ని ప్రాక్టీస్ చేయొచ్చు. చాలా కూల్ గా ఉంది కదా. కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి వెళ్ళి కొనండి, అప్పుడే మనకి హెల్ప్ అయింది. అండ్ ఆల్సో ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, మీరు ఇంకేమైనా బుక్స్ కొనాలన్నా, ప్రాక్టీస్ చేయాలన్నా చేయండి. నేను కూడా ఐ ట్రై మై బెస్ట్ టు స్టార్ట్ గివింగ్ కంటెంట్ ఆన్ ఐఐటి. కొంచెం గ్యాప్ వచ్చింది, ఐ ట్రై మై బెస్ట్. నౌ కమ్స్ ద మెయిన్ పార్ట్. సరే మీరు టు డూ లిస్ట్ చేసుకున్నారు, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకున్నారు, దాన్ని బట్టి ప్లాన్ కూడా చేసుకున్నారు, కానీ ఎగ్జిక్యూట్ ఎలా చేయాలి, ఫోకస్డ్ గా ఎలా ఉండాలి అన్నది డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో చెప్పాను, పోమోడోరో టెక్నిక్ అది వర్క్ అవ్వదు. ఎందుకంటే 25 minutes వర్క్ చేయడం, అలా షార్ట్ స్పాన్ లో ఉంటే మనం ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతాం వరల్డ్ లో. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు సోషల్ మీడియాని అవాయిడ్ చేయాలి. అట్లీస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ అప్పుడు. సోషల్ మీడియా ఇస్ ఇన్వెస్టింగ్ బిలియన్స్ ఆఫ్ రూపీస్ జస్ట్ మీ అటెన్షన్ కోసం. అందుకే మీరు ఎప్పుడు అరే ఇంకొక రీల్ చూద్దాం, అరే ఇంకొక షార్ట్ చూద్దాం, అరే కాసేపు చిల్ అవుదాం అని ఓపెన్ చేస్తారు, కానీ 1 hour వరకు అక్కడే ఉంటారు. సో అందుకే మీరు డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అయినా, యాటిట్యూడ్ బాయ్ XXX అయినా కానీ ఫోన్ పక్కన పెట్టండి, నెట్ ఆఫ్ చేయండి అండ్ చేస్తున్న వర్క్ మీద ఫోకస్ పెట్టడానికి ట్రై చేయండి. నౌ ఇవన్నీ సరే పక్కన పెట్టేశారు, ఫోకస్ ఎలా వస్తుంది? చాలా మంది ఏం చేస్తారంటే మల్టీ టాస్కింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే ½ an hour ఏదో పని చేసేసి ఇంకో ½ an hour ఇంకో పని చేయడం స్టార్ట్ చేస్తారు, వర్క్ రిలేటెడ్ అయినా. బట్ మల్టీ టాస్కింగ్ నేను చాలా బుక్స్ లో చదివాను, దేర్ ఆర్ సో మెనీ రీసెర్చ్ పేపర్స్. మల్టీ టాస్కింగ్ ఇస్ నాట్ ద బెస్ట్ వే టు ఫినిష్ ద టాస్క్. మీరు ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మీ బ్రెయిన్ కి ఒక ఇనిషియల్ కొంచెం టైం పట్టింది ఆ వర్క్ ని కొంచెం కంప్లీట్ గా గ్రాస్ చేసుకుని ఒక ఫోకస్ స్టేట్ కి రీచ్ అవడానికి. మీరు కరెక్ట్ గా అది రీచ్ అయ్యే టైంకి దాన్ని మళ్ళీ కంప్లీట్ గా స్విచ్ చేస్తారు అనుకోండి, అది మళ్ళీ అదే ఫోకస్ స్టేజ్ రావడానికి కొంచెం టైం పట్టింది అండ్ అంత ఎఫెక్టివ్ గా ఉండదు. సో మల్టీ టాస్కింగ్ ఇస్ నెవర్ ప్రొడక్టివ్. ఓకే, దెన్ హౌ టు స్టే ప్రొడక్టివ్ అది డిస్కస్ చేద్దాం. మీరు సీరియస్ గా వర్క్ చేద్దామని కూర్చుంటారు, బట్ 30 minutes లేటర్ ఒక ఓషన్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ అన్ని ఉంటాయి మీ చుట్టూ. ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ఏదైనా లేదా జస్ట్ మూడ్ రాదు మనకి. మీరు ఇప్పుడు ఆలోచించారు, ఒక సిరీస్ కానీ, మూవీస్ కానీ బింజ్ వాచ్ చేసేస్తాం మనం. ఒక్కొక్క సీజన్ ఒక్కొక్క నైట్ లో ఫినిష్ చేసేవాళ్ళం. బీటెక్ లో అయితే అదే పని. కానీ అదే కూర్చుని 1 గంట చదవరా అంటే మాత్రం చదవలేము. వై? డోపమైన్. దీని గురించి డీటెయిల్ గా ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాం. కానీ బేసిక్ గా డోపమైన్ అంటే ఇట్స్ ఫీల్ గుడ్ న్యూరో ట్రాన్స్మిటర్. అంటే మన బ్రెయిన్, ఒరే సీనా నువ్వేం చేయగరా, జస్ట్ అలా కూర్చో, వెబ్ సిరీస్ చూడు, నేను నీకు రివార్డ్ ఇస్తాను, నువ్వు చూస్తా ఉండు చాలు అని చెప్తుంది. మనం కూడా గొర్రెల్లాగా అదే చేస్తా ఉంటాం. బట్ నౌ దట్ షుడ్ చేంజ్. ఎందుకంటే గ్రేట్నెస్ డిమాండ్స్ యువర్ అన్డివైడెడ్ అటెన్షన్. ఏదో ట్రై చేసాం. సో హౌ టు స్టే ప్రొడక్టివ్, దీని గురించి నేను కూడా చాలా వీడియోస్ చూశాను, చాలా మంది చూశాను, కొన్ని పేపర్స్ కూడా చదివాను. అండ్ అన్ని చూసాక నాకు తెలిసింది ఏంటి అంటే డీప్ వర్క్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్ టు డూ దిస్. అలా చాలా వీడియోస్ చూసి ఆ కాన్సెప్ట్ నాకు నచ్చి బుక్ కూడా కొన్నాను. ఇది కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది, మీరేం కొనాల్సిన అవసరం లేదు, యూట్యూబ్కి వెళ్ళి దీని సమయాన్ని కొడితే వచ్చేస్తుంది. సో బేసిక్ గా దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ వర్క్ యూ డూ విత్ కంప్లీట్ అటెన్షన్. ఈ టైంలో మీకు డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు, మల్టీ టాస్కింగ్ చేయకూడదు, అండ్ మీ కంప్లీట్ ఫోకస్ అంతా ఆ టాస్క్ మీద ఉండాలి. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ యూ హ్యావ్ టు డూ దిస్ ఫర్ లాంగ్ అవర్స్. అంటే 25 minutes 30 minutes కాదు, మినిమం ఒక 60 minutes 90 minutes 2 hours కూడా వెళ్ళొచ్చు. ఓకే, లాంగ్ అవర్స్ అంటే ఎంతసేపు? దీన్నే బేసిక్ గా ఫోకస్ స్ప్రింట్స్ అంటారు. అంటే మీరు ఎంత టైం చేయొచ్చు, 2 hours చేయొచ్చు, 1 hour చేయొచ్చు, 3 hours చేయొచ్చు, మీకు ఏది సూటబుల్ అయితే అది. సో దీని మీద చాలా మంది రీసెర్చ్ చేశారు అండ్ కన్క్లూజన్ లో ఏం వచ్చింది అంటే 90 minutes ఇస్ ద ఐడియల్ టైం. అంటే దీన్ని అల్ట్రేడియన్ రిథమ్స్ అని కూడా అంటారు. అంటే బేసిక్ గా న్యాచురల్లీ మన బాడీలో జరిగే సైకిల్స్ కానీ, స్లీప్ సైకిల్ కానీ, డైజెషన్ సైకిల్ కానీ, హంగర్ సైకిల్ కానీ, ఇవన్నీ 90 minutes కి చేంజ్ అవుతా ఉంటాయి. సో అలానే మన ఫోకస్ కూడా 90 minutes కి పీక్ అయింది, దాని తర్వాత మెల్లగా మనం ఫోకస్ లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో రీసెర్చ్ ప్రకారం చెప్పేది ఏంటి అంటే మీరు 90 minutes కంప్లీట్ అటెన్షన్ ఇవ్వాలి, మీరు ఏది చదువుతున్నా, వితౌట్ డిస్ట్రాక్షన్, వితౌట్ మల్టీ టాస్కింగ్. అండ్ దాని తర్వాత మీరు బ్రేక్ తీసుకోవచ్చు, అది డిపెండ్స్ 10 minutes 20 minutes కానీ, అండ్ మళ్ళీ 90 minutes స్ప్రింట్ చేయాలి. సో మీరు కనుక బీటెక్ లో ఉంటే 90 minutes అనేది వర్క్స్ లైక్ చాం. ఇంతకన్నా లాంగ్ స్ప్రింట్స్ ఏమి వేయాల్సిన అవసరం లేదు మీరు, ఎందుకంటే అంత హెవీగా కూడా చదవాల్సిన అవసరం లేదు. సో బీటెక్ లో ఉంటే ఇది ట్రై చేయండి 90 minutes. అదే మీరు కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే ఐఐటి కానీ, ఎంసెట్ కానీ, బిట్స్ కానీ, గేట్ కానీ, యూపీఎస్సీ కానీ, ఏదైనా వీటికి ఇంకా లాంగ్ అవర్స్ చేస్తే రిజల్ట్ ఇంకా బాగుంటుంది. 2 hours 3 hours మీరు చేయగలరు. అది ఎలా చేయాలన్నది డిస్కస్ చేద్దాం. హౌ టు స్టడీ ఫర్ లాంగ్ అవర్స్, దీనికి ఏదో రీజన్ ఏదో ఫోకస్ అది ఇది అనుకుంటారు కానీ ఎస్ అవన్నీ ఉండాలి, బట్ ప్రైమరీ ఫ్యాక్టర్ ఇస్ హ్యావింగ్ ఎ ప్రాపర్ స్టడీ టేబుల్. సరే మీకు ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను, మీరే చూడండి డిఫరెన్స్.
డిస్ట్రాక్ట్ అవుతాం. సో ఒక ప్రాపర్ స్టడీ టేబుల్ చేసుకోండి మీరు, అండ్ దాంతో యూ క్యాన్ రియల్లీ పుష్ యువర్ సెల్స్ ఫర్ 2 hours 3 hours. ఇందాకే కదరా 90 minutes ఫోకస్ తగ్గిపోయింది అది ఇది అని నువ్వే చెప్పావు అని మీరు అనుకోవచ్చు. వినండి, అవన్నీ ఐడియల్ రీసెర్చ్ టైమ్స్. మనం దానికన్నా ఈజీగా పుష్ చేయొచ్చు. కావాలంటే మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. 10th class బోర్డ్ ఎగ్జామ్స్ 3 hours. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లెంత్ పేపర్ వచ్చింది అనుకోండి, 3 hours ఎలా అయిందో తెలియదు. సేమ్ అలానే 11th బోర్డ్ తీసుకోండి, IIT JEE మెయిన్స్ తీసుకోండి, అండ్ IIT అడ్వాన్స్డ్ అయితే 6 hours ఇవ్వాలి మీరు. పొద్దున 3 hours, ఈవినింగ్ 3 hours. సో ఎప్పుడైతే మనం ఫిక్స్ అవుతాం అరే ఈ 3 hours మనం ఫోకస్ గా ఈ పని చేయాలి అని, వి విల్ డెఫినెట్లీ డూ ఇట్. మనకు ఆ కెపాసిటీ ఉంది. మనల్ని ఏదో 1 hour తర్వాత మనం ఫోకస్ పోయిద్ది అనుకుంటున్నాం. అది ఎందుకు? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఎగ్జామ్ టైంలో అంత ఫోకస్ పెట్టగలం కానీ నార్మల్ టైంలో ½ hour కూడా పెట్టలేమని. ఫస్ట్ థింగ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. మనం మెంటల్లీ ఫిక్స్ అవుతాం, మోడ్లోకి వస్తాం, ఈ 3 hours అన్డివైడెడ్ అటెన్షన్ ఇవ్వాలి ఈ పేపర్ కి అని. అండ్ అలానే మన ఎన్విరాన్మెంట్ కూడా అలానే ఉంటుంది. అందరూ సీరియస్ గా చేస్తూ ఉంటారు అండ్ అది ఇది. సో హ్యావింగ్ ఎ ప్రాపర్ ఎన్విరాన్మెంట్, హ్యావింగ్ ఎ ప్రాపర్ స్టడీ స్పేస్ రియల్లీ మేక్స్ అన్ ఇంపాక్ట్. మీరు ఇక్కడ వరకు చూసారు కాబట్టి మీకు బోనస్ టిప్. సరే, టు డూ లిస్ట్ అన్నావు, డీప్ వర్క్ అన్నావు, ఫోకస్ అన్నావు, మల్టీ టాస్కింగ్ చేయొద్దు అన్నావు, ఇవన్నీ అన్నావు, కానీ నాకు అసలు చదవడానికి మూడే రావట్లేదే అని మీరు అనొచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి అని పెద్దలు ఒక కాన్సెప్ట్ చెప్పారు, 5 minutes రూల్. దీన్నే కొంచెం 2 minutes రూల్ అంటారు, కొంతమంది 5 minutes రూల్ అంటారు. చెప్పాను కదా, పేర్లు ఎన్నెన్నో పెడతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంది, మీకు అసలు చదవాలని లేదు. సరే, అదే ఇంటెన్షన్తో స్టార్ట్ చేయండి. సరే, ఒక 5 minutes నేను వెళ్తాను, 2-3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను, ఇంకా టైం అయిపోయాక ఆపేద్దాం అని ఇంటెన్షన్తో వెళ్ళండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు స్టార్ట్ చేశాక మీకే ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, అండ్ ఇది ఆల్రెడీ ప్రూవెన్. అండ్ నేను చాలాసార్లు అలానే జిమ్కి వెళ్ళాలని లేకపోయినా, లేదా చదవాలని లేకపోయినా, వర్క్ చేయాలని లేకపోయినా, అలా వెళ్ళి స్టార్ట్ చేశాక మనకు మళ్ళీ ఆపబుద్ధి కాదు. సరే ఎలాగో స్టార్ట్ చేశాం కదా అని కంటిన్యూ చేస్తాం. ఈ రూల్ కొంచెం సిల్లీగా అనిపించినా ఇట్ రియల్లీ వర్క్స్. సో ట్రస్ట్ మీ. సో మీకు ఎప్పుడైతే ఏమి పని చేయాలని లేదో ఈ 5 minutes రూల్ ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ టెక్నిక్స్ ఇంప్లిమెంట్ చేయండి ఒక 1 week 10 days. మీకు మళ్ళీ సెట్ కాకపోతే ఇంకేమైనా ట్రై చేయండి. బట్ ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ. అండ్ అలానే మీరు JEE మెయిన్స్ కానీ వాటికి కానీ ఓస్వాల్ కార్డ్స్ ఉన్నాయి, దే ఆర్ రియల్లీ గుడ్. కింద లింక్ ఉంటుంది, వెళ్ళి కొనండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ప్లాన్ చేసాం, వస్తానే ఉంటాయి. అంటిల్ దెన్ సీ యూ, గుడ్ బై, టేక్ కేర్.